నిజామాబాద్ పట్టణంలో గీతాభవన్ ప్రాంగణంలో మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్కి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి మహామహులు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప రచయిత మేడ్చర్ల ప్రభాకర్ రావు గారు, రెండో వారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, తెలంగాణ గవర్నమెంట్ చే సన్మానం పొందినటువంటి మహానుభావుడు పెద్దకుర్తి యాదవరావు గారు, మూడవ వారు మేకా రామస్వామి గారు. ఈయన చేసిన కార్యక్రమాలు నిజామాబాద్లో ఎవరు చేయలేదని నా ఉద్దేశం. అది కాకుండా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేకా రామస్వామి గారు ఆయన ఒక కింగ్ మేకర్, నేను వెనకుంటాను, మీరు ముందు నడవండి, మీరు ముందు కార్యక్రమాలు చేయండి అని చెప్పి నా పర్టికులర్ ఆచార్య ఎన్ని కార్యక్రమాలు చేయించారో అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంటే అంత గురించి నేను చేస్తున్న ప్రశ్న కాదు. ఈయన నడిచేటువంటి గ్రంథాలయం, ఈయన ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు ఉంటాయి. అరుణా బుక్ హౌస్ మరి వ్యవస్థాపకుడైన నిజామాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నిరాడంబర జీవి, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మేకా రామస్వామి. ఇంకా మన కృష్ణరావు దేశపల్లి గారు, ఆయన ఒరిజినల్గా గాంధారివాసి అయిన చాలా సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చేసారు. కానీ నిజామాబాద్లో వారు ఉన్నట్టు చాలామందికి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన గొప్ప మహాకవి, అందుకని ఆయన గేయ కిరీటి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అయోధ్యలో బాలరాముడు రామాలయం మరి ప్రతిష్ఠ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ఠ చేయబడిన గుడిలో వీరు హిందీలో రాసినటువంటి బాంబేలో రికార్డ్ చేయబడినటువంటిది అక్కడ ఆ బాలరాముడి ముందర అక్కడ బ్రాడ్కాస్ట్ చేయడం చాలా గొప్ప విశేషం. జై ప్రసన్న హనుమాన్ అనే పరిస్థితిలో. రెండవది ఇంకొక తెలుగులో కూడా చాలా అద్భుతమైన పాటను రాసి బాలసుబ్రహ్మణ్యం గారి చేత మరి అంటే ఎంతో ఖర్చు చేసి ఎంత డబ్బు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంత ఖర్చు పెట్టి మరి ఎంత గొప్పగా మరి వింటుంటే ఎంత బాగుంటుందంటే అది ప్రతి దేవాలయంలోనూ ఈ రెండు ఆయన రాసినటువంటి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేకం. నిజామాబాద్లోని ప్రతి దేవాలయంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాల్లో కూడా రాయిస్తే బాగుంటుంది పరిస్థితులు. తర్వాత అని నా ఉద్దేశం. తర్వాత ఆయన పైకి కనిపించదు, కానీ లోపల ఆయనకి ఆ సరస్వతీదేవి ఆవహిస్తుందేమో మరి ఆశువుగా ఆ కవిత చెప్పే మహానుభావులు. ఇంకా మేడ్చర్ల ప్రభాకర్ రావు గారు ఇప్పుడే చూశారు. ఆయన రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈయన రాసిన పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ మాకందరికీ బహుకరించారు. అంటే ఆయన ఎంత విద్వత్తున్న మహామనిషో మీకు అందరికీ తెలుసు. ఎందుకోసం అంటే ఈ మొట్టమొదటి పుస్తకమే ఈరోజు మరి దాశరథి 99వ జయంతి జరుపుకుంటాం కదా, ముందర ఆ పుస్తకాలు పెట్టారు చూడండి. చేత ఇటువంటి మహానుభావులు మన నిజామాబాద్లో ఉండడం, మన నిజామాబాద్కి ఖ్యాతి తీసుకురావడం మరి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని నేను భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇందుకోసం అంటే తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. శ్రీపాద కళాపీఠ పక్షాలు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మీకు అందరికీ ముందు నుంచి విదితమే. దీంట్లో మరి నాకు అండదండలుగా ఉంటూ మరి మన చంద్రరావు గారు, మన కన్నకుర్తి యాదవరావు గారు గురించి చెప్పాను. ఎందుకోసం అంటే ఇక్కడ నిజామాబాద్లో జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో మరి గవర్నమెంట్ వారి సన్మానం పొందారు. తర్వాత ఆయనకి ఇందాక విన్నారు చారిత్రక చక్రవర్తి అలాంటి బిరుదులు, ఎన్నో బిరుదులు ఆయన పొందినటువంటి మహానుభావుడైన ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు మరి ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు ఈరోజు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 పుస్తకాలు పెట్టారు. ఇవి ఒక బచ్చుతరంగా వారు రాసిన పుస్తకాలు, వారి చరిత్ర పరిశోధన అభ్యాసాలు వారి. సో ఇలాంటి పుస్తకాలన్నీ ఇవన్నీ వారు రాసినవి.
ఇవన్నీ 3 సంపుటాలు. ఈ 3 సంపుటాలు మరి మన నిజామాబాద్ మొత్తం చరిత్ర చెప్తుంది. అంచేత వీళ్ళందరూ యువకులకి ఆదర్శవంతులు. యువకులు మరి ముందుకొచ్చి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో మన నిజామాబాద్ యువత ముందుకు సాగాలని నేను మనసారా వారిని అభ్యర్థిస్తున్నాను. చేత ఈరోజు చాలా గొప్ప సుదినమని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ నలుగురు మా సన్మానాన్ని, మా చిరు సన్మానాన్ని చంద్రుడికో నూలు పోగులో మేము ఈ సన్మానం చేయడం జరిగింది. అంచేత వారు అంగీకరించినందుకు వారికి మనసాన వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నా కార్యవర్గ సభ్యులైనటువంటి గణపతి అశోక్ శర్మ గారు, తర్వాత చంద్రరావు గారు, మరి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, చిరంజీవాచార్య గారు, మేము ఈ వారం రోజులు 10 రోజులు బట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో పనులు మానుకుని ఇదే పనిలో మేము మరి నిమగ్నం. అంటే మరి బాధ్యత మేము చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం. అది గొప్పగా చెప్తున్న ప్రశ్న కాదు. ఒకరికొకరు సహకరించుకోవడంలోనే గొప్పతనం ఉంది. అందరూ సహకరిస్తేనే పనులు జరుగుతాయి. అంచేత అటువంటి సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు కూడా నేను మా సభాముఖమైన మనసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.